నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? మన తెలంగాణలో ఇవాళ ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. తమ పాలనలో బంధు ప్రీతికి తావులేదని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనతో ప్రజా సంక్షేమమే ధ్యేయమన్నాడు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిండు. తెలంగాణలో విద్యా సంస్కరణకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. కొత్త ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించింది. నాలెడ్జ్, లాంగ్వేజ్, నైపుణ్యం ఈ మూడు కలిసి ఉండేటట్టు కొత్త పాలసీని రూపొందించాలని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సూచించిండు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణానదీ జలాలలో ఏపీ సాగిస్తున్న జల దోపిడీకి అడ్డుకట్ట వేయనుంది రేవంత్ సర్కార్. అందుకోసం ఒకే జీవోతోటి 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించింది రేవంత్ సర్కార్. ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల నియామకం జరగనుంది. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో 1743 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అందులో 1000 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు కాగా 743 శ్రామిక్ పోస్టులున్నాయి. అక్టోబర్ 8 నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఒకవైపు పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడం, మరోవైపు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ కి అంచనాలు రూపొందిస్తున్నది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. 161 కిలోమీటర్ల మేర 6 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు గాను ఇంజనీరింగ్ పనులకు 9,000 కోట్లు, భూసేకరణకు 5,000 కోట్లు, అంటే మొత్తం కలిపి 14,000 కోట్లు అవుతుందని అంచనా ఎత్తున్నారు. ఇంకా ఇది ఫైనల్ కావాల్సి ఉన్నది. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శనార్థులు.